రెండు తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నెల రోజుల ముందుగానే వరద ప్రవాహం మొదలు కావడంతో సాగర్ నీటి మట్టం పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాను ప్రస్తుతం 564 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 244 టీఎంసీలకు చేరుకుంది. దీంతో ఈసారి సాగర్ కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగునీరు ముందుగానే విడుదల చేసే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గత 15 రోజులుగా వస్తున్నటువంటి వరదతోటి నిండుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 564కు చేరుకోవడం జరిగింది. దాదాపుగా 240 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కొనసాగుతుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం అయితే ముందస్తుగానే నెల రోజుల ముందుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం శ్రీశైలం నుంచి రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం 15 రోజుల్లోనే దాదాపుగా 514 అడుగులకు ఉన్నటువంటి నీటి మట్టం ప్రస్తుతం 564 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు దాదాపుగా ఈ 15 రోజుల్లోనే 100 టీఎంసీలకు పైగా నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకోవడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వారం రోజుల పాటు స్పిల్వే గేట్లను ఎత్తడంతో పాటు విద్యుత్ ఉత్పాదన ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే నీటిని విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 170,000 క్యూసెక్లతో పాటు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని శ్రీశైలం నుంచి ఒక వారం రోజుల పాటు రిలీజ్ చేయడం జరిగింది. ఇటు ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 70,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తుండడంతో దాదాపుగా రోజు 2 నుంచి 3 అడుగుల నీటి మట్టం అయితే పెరుగుతున్న సిచ్యువేషన్. ఇక ప్రాజెక్టుకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరప్రదాయనిగా ఉన్న ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం ఈ నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల కింద దాదాపుగా 22 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది ఈ ప్రాజెక్టు నుంచే. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ముందస్తుగానే నీటి ప్రవాహం రావడంతో పాటు నిండుతున్న నేపథ్యంలో సాగుకు నీటిని విడుదల చేయాలనే విషయం పైన కూడా రైతులు ఆశగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ప్రస్తుతం ఇటు నారుమల్లు కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఎప్పుడైనా కూడా ప్రతి సీజన్లో ఖరీఫ్ కావచ్చు రబీకి సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్టు నిండితే మాత్రం 2 పంటలకు సాగునీరు అందించేది. అయితే 2023, 2015 ఈ సంవత్సరాలలో దాదాపుగా 2 సంవత్సరాల పాటు క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే డెడ్ స్టోరేజీ కి సమీపంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉండడంతో ఆ 2015, 2023 సంవత్సరంలో సాగునీటికి అయితే విడుదల చేయలేదు. ఇక గత ఏడాది మాత్రం ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సాగర్ ఎడమ కాలువ కుడి కాలువలకు సంబంధించి నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం 564 అడుగుల నీటి మట్టం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 244 టీఎంసీలకు పైగా నీటి సామర్థ్యం ఉన్న నేపథ్యంలో 570 అడుగులకు చేరుకుంటే మాత్రం సాగునీటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. 570 అడుగులు చేరుకుంటే మాత్రం సాగునీటికి నీటిని విడుదల చేయొచ్చు అనేది కూడా సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ఉన్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దాదాపుగా ప్రస్తుతం 564 అడుగులకు నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో మరో 6 అడుగుల దూరంలో ఉన్నటువంటి నీటి మట్టం 570 అడుగులకు చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా సాగునీటికి విడుదల చేసే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం రైతులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే నార్మల్ సిద్ధం చేసుకున్నారు కాబట్టి ముందస్తుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటి ప్రవాహం రావడం పూర్తి స్థాయిలో నిండుతున్న సిచ్యువేషన్లోని దీంతో పాటు మరో 2 నెలల పాటు కూడా 2-3 నెలల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పైన ఎగువన ఉన్నటువంటి కృష్ణా బేసిన్ కు సంబంధించి ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ అలాగే శ్రీశైలం ప్రాజెక్టులు కూడా ఇప్పటికే కుండను తలపిస్తున్న జలకళను సంతరించుకోవడం పూర్తి స్థాయి నీటితోటి నిండడంతో ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరో 25 అడుగుల నీటి ప్రవాహం వస్తే మాత్రం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సాగునీటికి విడుదల చేయాలనేది కూడా రైతులు కోరుతున్న సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి మరో వారం రోజుల లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాలకు నీటిని విడుదల చేస్తారనేది కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని త్వరగానే నీటిని విడుదల చేయాలనేది మాత్రం అధికారులు రైతులైతే కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్వే విషయంలో కావచ్చు, ఇటు
క్రస్ట్ గేట్లకు సంబంధించి ఇప్పటికే మరమ్మతులు నిర్వహించామని చెప్పి అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ అటు జూరాల కావచ్చు, శ్రీశైలం 2 ప్రాజెక్టులకు సంబంధించి జూరాల ప్రాజెక్టు విషయంలో గేట్లు ఇరిగి వరద ప్రవాహం వెళ్లడంతో పాటు డ్యాముకు కూడా ముప్పున్న సిచ్యువేషన్ జూరాల ప్రాజెక్టు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ఇప్పటికే నీటి లీకేజ్ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే ప్రస్తుతం 564 అడుగుల నీటి మట్టం ఉంది. 540 అడుగుల ఎత్తులోనే క్రస్ట్ గేట్లకు నీటిని తాకిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి కూడా లీకేజ్ అనేది కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దాదాపుగా 10 గేట్లకు పైగా నీటి లీకేజ్ మాత్రం కనబడుతుంది, మనం విజువల్లో చూడొచ్చు. కానీ ఇప్పటికే అధికారులు ఏదైతే స్పిల్వే గేట్లకు సంబంధించి కూడా ఏదైతే గ్రీసింగ్ కావచ్చు, రబ్బర్ మార్పులు కూడా చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నప్పటికీ నీటి లీకేజ్ మాత్రం అలాగే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో వృధాగా నీరు మాత్రం కిందికి వెళ్లే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరోవైపు ఈ లీకేజీకి సంబంధించి క్రస్ట్ గేట్ల విషయంలో అధికారులు చేసినటువంటి మరమ్మతులు సరిగ్గా లేవనే విషయం మాత్రం ఈ లీకేజ్ ద్వారా బయటపడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక మరోవైపు అదే స్పిల్వేకి సంబంధించి గేట్లు ఎత్తిన సమయంలో భారీ వరద నేపథ్యంలో గుంతలమయంగా పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్పిల్వే పైన భారీగా గుంతలు ఉన్న సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఇప్పటికే పలు దఫాలుగా కూడా రిపేర్ పేర్లతోటి, మరమ్మతుల పేరుతోటి చేసినప్పటికీ కూడా ఆ గుంతలు మాత్రం ఇంకా అలాగే ఉండడంతో ఈ గేట్లను ఎత్తినప్పుడు వరద ప్రవాహం వెళ్తున్న సమయంలో మరింత లోతుగా పడి ప్రాజెక్టుకే ముప్పుండే అవకాశం ఉందనేది కూడా ఒక అధికారులు అంచనా వేసినప్పటికీ ఈ పనుల విషయంలో మాత్రం నాణ్యత పాటించడం లేదనేది కూడా మరో ఆరోపణలు ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం అయితే 564 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. టీఎంసీల పరంగా చూస్తే మాత్రం 244 టీఎంసీలకు నీటి సామర్థ్యం చేరుకుంది. ప్రస్తుతం ఏదైతే ఎస్ఎల్బీసీ ద్వారా ఏఎంఆర్పి ఎస్ఎల్బీసీ హైదరాబాద్ తాగునీటి అవసరాలు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి తాగునీటి అవసరాలకు సంబంధించి 2000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పవర్ జనరేషన్ ద్వారా కూడా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని అయితే వినియోగిస్తూ పవర్ ఉత్పత్తి కూడా అయితే కనబడుతుంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మరో వారం రోజుల లోపే ఎడమ కాలువకు సంబంధించి మాత్రం నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు సాగునీరు మాత్రం ఈ ఏడాది ముందస్తుగానే విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులైతే ఇప్పటికే నార్మల్లు సిద్ధం చేసుకొని నాట్లు వేసేందుకు కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. వచ్చే బేస్తారం వరకు అంటే గురువారం వరకు సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువలకు సాగునీరు అయితే విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, నాగార్జున సాగర్ నుండి.